చేసుకోవడంలో అన్నిటికన్నా ఎక్కువ చదువులు నేర్పే గురువు కన్నా ఎక్కువ అయ్యప్ప గురుస్వామి అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే గురుస్వామి ఎక్కడ కనిపించినా, రోడ్డు మీద కనిపించినా, సన్నిధానంలో కనిపించినా, గుడిలో కనిపించినా ఫస్ట్ స్వామి కొంగబడి నమస్కారం చేసుకునేది మన దాంట్లోనే ఉంటుంది. అది ఆ సత్కారానికి మనం ఈరోజు అయ్యప్ప శబరిమల అయ్యప్ప సేవా సమాజం, అయ్యప్ప ఆపద్బంధు రెండు కలయికతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే మా కాజు గురుస్వామి సంకల్పం, ఆయన ఆలోచన విధానాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడానికి అందరం అంగీకారం తెలపడం జరిగింది. దానికి ఎందుకంటే సంగారెడ్డిలో జరుపుకుంటామంటే జిల్లా హెడ్ క్వార్టర్ మేము ఎప్పటికనుకుంటాం ప్రోగ్రాం చేసినప్పుడల్లా సంగారెడ్డి ఇప్పుడు మనం ఏదైతే ఉందో మన చుట్టుపక్కల తల్లిగారి లాంటిది సదాసిపేట కానీ పడంచే కానీ ఉన్నాయి. టౌన్లన్నీ కూడా మనకు ఏదైతే మనము ఆడపిల్లని గౌరవిస్తామో ఆ విధంగా గౌరవించాలని ఒక సంప్రదాయాన్ని సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. దాన్ని అందరూ కూడా స్వాగతించారు. కనుక ఏది కనీసం తల్లిగారింటికి వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తారు. ఏం పెట్టింది ఏం పెట్టారని ఎవరు కూడా అడగదు. సంగారెడ్డికి వచ్చినప్పుడు మీకు గౌరవం దొరికినా గౌరవం దొరకకపోయినా తల్లిగారింటి లాగా మీరు అందరూ కూడా దయచేసి అన్యతగా భావించకుండా మమ్మల్ని మన్నించగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే మనము గురు పూజోత్సవ గురువులను గౌరవించే కార్యక్రమం ఏదైతే పెట్టామో దీనికి మన ముఖ్య అతిథి నాయని గౌరవనీయులు నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషనల్ సాస్ ఆహ్వానిస్తున్నాం. ప్రారంభించే ముందుగా మేము ఏదైతే దీనికి సభ్యులుగా ఉన్నామో సభ్యులు కాకుండా కొంతమంది పెద్ద మనుషులను కూడా మేము ఫోన్లు చేసి సంప్రదించగలిగాము. చేయగలుగుతామా లేదా, చేసిన తర్వాత అయ్యప్పకు ఒక మంచి అయ్యప్ప దీక్షలో మనం ఉంటున్నాం కనుక గౌరవం మనం కాపాడాలని చాలా కష్టపడాల్సి వస్తుంది. దయచేసి దీన్ని బాగుంటుందా లేదని అడిగిన వ్యక్తులలో కూడా మా కాజు గురుస్వామి, జయప్రకాష్ గురుస్వామి, కొంతమంది గురుస్వాములు ఉన్నారు. వీళ్ళందరి కోరిక మేరకు వాళ్ళ అందరి ఆశీస్సులతో అయ్యప్ప ఆపద్బంధు సేవా సమితి పెట్టి మనం ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. చేసిన కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మనకు బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని వలన మనం మంచి ఆశీర్వాదం దొరికిందని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు రాసిన కనుక దీన్ని నేను అంగీకరించడం లేదు. మన సదాశివపేట్ గురుస్వామి చింతగోపాల్ గురుస్వామి ఆయన అక్కడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అన్నగారు కూడా రేపు రావాల్సిందిగా గురుస్వామికి సాధారణ ఆహ్వానిస్తున్నాం. సదాశివపేటలో మా తండ్రి లాంటి వాడు, ఎవరి కంటికి కనిపించాడు. ఆయనకు మంచి, ఎందుకంటే నేను అనే గౌరవం లేదో స్వామికి ఎప్పుడు ఏ విషయాలు చెప్పిండు ఆ విషయాలు నిజంగా కూడా నాకు ఉండే తగినట్టు ఉన్నాయి కనుక ఆ స్వామి మాటలోనే తెలిసిపోయింది. ఈ కార్యక్రమం మాల వేసుకున్నప్పుడే కలుసుకుంటాం. జనరల్ అయితే సంగారెడ్డి మనకు మెయిన్ ఇంపార్టెంట్ సాస్ నిజాలు కూడా మాకు తృప్తినిచ్చే విధంగా ఉన్నాయి కనుక ఈరోజు మీతో మీ కలయికతో మాది కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమం ఏదైతుందో అయ్యప్ప ఆపద్బంధు సేవా సమితి కూడా అది కూడా అనుకున్నాను. చిన్న వయసు నాది, కనీసం ఒక అర్హత ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ మా దగ్గర ఉన్న సాగులు అయితే మీ ఉంటేనే బాగుంటుంది. దానికి కూడా నేను చాలా సంతోషించి, కానీ బాధ్యత పెట్టినప్పుడు వారికి ఎక్కువ చేయడం ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామి ఎందుకంటే నిజంగా కాజు తింటే ఎంత బలం ఉంటుందో ఒక్కసారి ఫస్ట్ నాకు ఒక అవకాశం వస్తుంది. ఏదైతే సేవా సమితి మేము ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సపరేట్గా ప్రోగ్రామ్ పెట్టుకుందామంటే వీలు కాలేదు. 1 year ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేస్తే కూడా కనీసం ఒక 10,000 15,000 ఖర్చు వచ్చినా ఇంకో 10 మందికి హెల్ప్ చేయొచ్చు కదా, ప్రోగ్రామ్ ఎందుకు చేయాలని చెప్పేసి చేయలేకపోయినాం.
దాన్ని అకేషన్ కనుక్కోకుండా 2 నిమిషాలు మాట్లాడతాను. అయ్యప్ప పర్వంతు సేవా సమితి ప్రారంభించిన తర్వాత చేసిన సేవా కార్యక్రమాల్లో కరోనా కాలంలో కూడా మాకు తోచినంత వరకు ఒక 10-12 రోజులు డయాలసిస్ పేషెంట్లకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయిన వాళ్ళకు మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదుపరి మన కరోనా వార్డులో ఒక పేషెంట్ తీసుకొని చేస్తే ఇంకో పేషెంట్ కనీసం ఎవరు ఏంటని తెలియని పరిస్థితిలో ఉండేదానికి మేము సేవా సమితి నుంచి వాళ్ళ చేతిలో ట్యాక్స్ చేసే ఫోన్ నంబర్ వాళ్ళ అడ్రస్ చిరునామా ఉంటుందని చెప్పేసి అవి ఏర్పాటు చేసి వాళ్ళ కరోనా వాడికి అందించడం జరిగింది. వాటితో పాటు మా మీడియా మిత్రులకు కూడా కనీసం ఒక 150 మందికి డ్రై ఫ్రూట్స్ కానీ మాస్కులు కానీ వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలని చెప్పేసి బయట తిరుగుతూ ఉంటారు. పిల్లలు అన్నట్టుగా వాళ్ళకి మాస్కులు ఇవ్వడం, క్లాసెస్ ఇచ్చాము. అప్పుడు కన్నా ప్రాబ్లం కూడా వస్తుందండి, క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అధికారికంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం సార్. తర్వాత మంచి కార్యక్రమాలు చేసుకుంటూ కనీసం ఎవరైనా పరిస్థితి బాగాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కనీసం అకాల మృతి చెందిన వాళ్ళు కూడా మేము దాన సంస్కారాలు కూడా మేము సాయం చేయడం జరిగింది సార్. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన ఒక అమ్మాయికి పెళ్లికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇప్పించి ఆ పెళ్లి కార్యక్రమాలు కూడా మేము వాళ్ళకి సహకారం అందించినాం. హాస్పిటల్లో ఉన్న కోమాలో ఉన్న పిల్లగాని కానీ లేకపోతే కొన్ని చాలా పరిస్థితి క్రిటికల్ ఉన్న దానిలో కూడా మేము వాళ్ళకి ఆర్థిక సాయం అందజేసినాం హాస్పిటల్ వరకు వెళ్ళి. ఇక మాకు తెలిసినంత వరకు అయ్యప్ప ఆపద సేవా సమితి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న మా మిత్రులందరూ కూడా నేను ఈరోజు ఈ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనసు శిరస్సు నుంచి నమస్కరించుకుంటున్నాను టోటల్ మా మెంబర్స్ అందరికీ కూడా. ఈ అయ్యప్ప ఆపద బంధువులు కనీసం గ్రూప్ లో యాడ్ చేసిన ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది చూస్తున్నారో మాకు తెలియదు. కానీ కనీసం నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరిక మనందరినీ కావాలి, అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక వృద్ధాశ్రమం కట్టించుకుంటే బాగుంటుంది. కనీసం మన కొద్దిమంది మనము వృద్ధులకు మనం సేవ చేసే అవకాశం దొరుకుతుంది. చేసే కార్యక్రమాలకు అంత గుర్తింపు ఉండదు, కానీ అది చేస్తే ఇంకా చాలా పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన కూడా పెట్టుకున్నాం. దాన్ని కలెక్టర్ గారి నోటీస్ లో కూడా పెట్టినాం. వాళ్ళు జాగ కూడా ఇచ్చిన మనకు స్థలం కూడా కేటాయించినట్టయితే నేను దయచేసి యాక్చువల్గా ఇక్కడ రూలింగ్ లేకుండా మన చిత్త గోపాలని అనుకుంటే వాళ్ళ బ్రదర్ చెప్పినా వాళ్ళు చెప్పినా కూడా అయిపోయే కార్యక్రమం ఉంటుంది కనుక వాళ్ళు కూడా సహకారం అందించాలి. ప్రభాకరాన్ని చెప్పి ఈ కార్యక్రమం అందించాలి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అయ్యప్పకి సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించింది కాదు కనుక అయ్యప్ప పేరు వస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్న అయితే మన జీవితం ధన్యమైపోయిందని చెప్పేసి నేను అనుకుంటాను. నాకు ఒక 2 క్యాండిడేట్స్ కూడా చెప్పారు, మీరు జాగా కూడా తీసుకున్నట్టుంటే మేము కొద్దిగా అమౌంట్ డొనేట్ చేస్తాం, రూమ్స్ కట్టించవచ్చు, మీరు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ చిన్న వయసులో నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి నేను చాలా ఆనందపడుతూ ఒక్కొక్క సమయంలో అనిపిస్తుంది నేను ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాను కానీ ఇంత మంచి బంధుత్వం మన అయ్యప్ప బంధుత్వం ఇచ్చిన బంధుత్వమే లేదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మన గౌరవం సివిల్లో కూడా స్వామి అని పిలుచుకునే స్వభావం కలిగినది ఒక్కటి మన అయ్యప్ప గారికి. స్వామి అని ఎక్కడ కూడా పేరు పెట్టి పిలుచుకోం, జనరల్ గా మేమైతే కలిసి స్వామి అనే పిలుస్తాం జనరల్ గా. అట్లా ఇటువంటి కార్యక్రమాలకు అయ్యప్ప బంధు కార్యక్రమాలు మేము సేవలు అందించడానికి ముందుకున్నాం. కానీ తెలిసిన వాళ్ళు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించి దాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు ఈ సభను ఉద్దేశించి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండి ఇంతమంది గురుస్వాములు చేసినందుకు ఇంకా మహానందంగా ఉండి ఇకపోతే మా బుచ్చన్నకి విన్నపం అన్న సభ్యత్వం కోసం శబరిమల అయ్యప్ప సేవా సమాజం సభ్యత్వం కోసం ఏ కళతో చాలా మంది సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క ఐడెంటిటీ కార్డు చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎక్కడికి పోయినా కూడా ఈ కార్డు చూపెట్టినట్లయితే చాలా మంది గౌరవిస్తున్నారు. మాకు వచ్చే నోటీస్ వేల మంది ఈ యొక్క ఐడెంటిటీ కార్డు తొందరగా ఇప్పట్లో కూర్చున్నామని నా ఎవరు పడుతున్నారు. అదొక కార్యక్రమాన్ని మీరు అతి తొందరలో మెంబర్షిప్ని మాకు అధికారం ఇస్తే మేము ఆ మెంబర్షిప్ చేయించగలమని నిర్ణయించుకుంటున్నాం గురుస్వామి గారితో. అలాగే ముఖ్యంగా మా సంగారెడ్డి పట్టణ గురుస్వామి మా కమలాకర్ గురుస్వామి ఒక విషయం చెప్పారు. మీరు కార్యక్రమం పెడుతున్నారు, బాగానే ఉంది గురుస్వామి, మంచిదే. మా కోరిక అయ్యప్ప గురుస్వాములు అందరి కోరిక. అంతకుముందు శబరిమల అయ్యప్ప సేవా సమాజంలో ఒక బిల్డింగ్ ఉండేది. అప్పుడు పోయి మేము అక్కడ ఇరుములు ఎత్తుకునే వాళ్ళం.
ఏం ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మాకు చాలా సమస్య ఉంది. అక్కడెక్కడ పోయినా కూర్చునేదానికి కూడా స్థలం దొరకడం లేదు. ముఖ్యంగా బుజ్జన్న వస్తున్నాడు కాబట్టి మా గురుస్వాములు అందరి తరఫున కూడా ఉన్న శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది. ఎక్కడ పోయిన అన్నదానం అయితే జరుగుతుంది, కానీ శబరిమల అయ్యప్ప సేవా సమాజం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని వారు కోరుతుంటున్నారు. వారే కాదు, నా మనసులో కూడా ఉన్నది. దయచేసి అన్నగారికి అది ముఖ్యంగా నిర్ణయించుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలు పంచుకునేటువంటి వ్యక్తుల్ని నియమించగలరని భార్యను కూడా మంచి ఎవరైతే కార్యక్రమాలు చేయగలరో వాళ్ళు ముందు నిలబడి సత్యం గురుస్వామి అన్నాడు, ఒక్కడే యువకులను కూడా ఛాన్స్ ఇవ్వాలి, యువకులను కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళు కూడా తెలియాలి, వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాలని మరీ చేతులు జోడించి ముద్రించాలని మన అయ్యప్ప సేవా సమితి ఏ కార్యక్రమం చేసినా చాలా గొప్పగా ఉంటుంది. ఈ మధ్య కార్యక్రమాలని లేకుండా పోయినాయి. మళ్ళా చురుగ్గా మండల కేంద్రంలో అలాగే డిస్ట్రిక్ట్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్లో అందరిని మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాలను చేసుకున్నట్లయితే మన శబరిమల అయ్యప్ప సేవా సమితి యొక్క ఖ్యాతి పెరుగుతుందని మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి అన్నగారిని చేతులు జోడించి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. నాకు ఈ అవకాశం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి శబరిమల అఖిల భారత శబరిమల సంఘం తరఫున మరి ఆపత్ బాంధవ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. ఈరోజు ఏదైతే సత్యమన్న గారు ఒకటి ప్రవేశపెట్టిండో వృద్ధుల గురించి వృద్ధాశ్రమం అనేది, మరి ఏదైతే వాళ్ళ ఇంట్లో కొడుకులు కానీ మరి వాళ్ళకి సంబంధించిన ఉంటే కనుక మనం వృద్ధాశ్రమంలో ఎంకరేజ్ చేయడం అనేది మరి సత్యమన్నకు చెప్పుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు వృద్ధాశ్రమంలో మరి వాళ్ళ కొడుకులున్నా కూతుర్లున్నా మరి వారికి మనం నచ్చజెప్పి ఏ మార్గంలో వింటే ఆ మార్గంలో పనిచేసి వాళ్ళకు నడిపే విధంగా చూసి లేని పక్షంలో మా వృద్ధాశ్రమంలో చేర్పించుకుంటే బాగుంటుంది. మరి ఆ ఏదైతే ప్లేస్ అడుగుతున్నాడో మరి అన్నగారి పేరు మీద ఓ లెటర్ శాస్త్రరత్న ఇస్తే మరి అన్నగారి ద్వారా కలెక్టర్ కు ఏదైతే మరి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించింది ఎంత అవసరం ఉంటుంది, మరి మనకు ఏ సర్వే నెంబర్ అనేది ఏ ప్లేస్ అనేది వాటి ప్లాన్ తో ఇస్తే అది కలెక్టర్కి ఇచ్చి మనం అందరం మరి మనకి ఎంతైతే ప్లేస్ అయితే ఉందో దానికి మా అన్నగారి ద్వారా మనందరం కూడా మరి ఆ ప్లేస్ మరి కలెక్టర్ ద్వారా తీసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నా తల్లిదండ్రులకు మరి విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ మరి పేరున మరి మరొకసారి అయ్యప్ప గురువులందరికీ పాదాల సేవా సమాజం. మనం ఎన్నిసార్లు పోయినా అయ్యప్ప స్వామి ఎన్నిసార్లు మనం మోక్షం పొందినామని అదే లెక్కకుంటుంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు పోవచ్చు, కానీ ఇందులో పెద్ద చిన్న అనేది ఏముంటుంది స్వామి, అదే అయ్యప్ప సేవా సమాజం. ఇప్పుడు మన ఈ అధ్యక్షుడు మన సేవా సమాజం ఆపద్ బాంధవ అధ్యక్షుడు ఏదైతే కోరికిండో దానికి గవర్నమెంట్ ల్యాండ్ చూపెట్టే బాధ్యత నాదే స్వామి. ఎందుకంటే మనం తెలుసు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయి, ఎక్కడ కేసులు నడుస్తున్నాయి సర్కారీలో అన్నీ తెలుసు కనుక దానికి మాత్రం నేను పోషణ ఇస్తాను. దాంట్లో మాత్రం స్వామి శరణం. గురుస్వాములందరికీ కూడా శిరస్సుకి నమస్కరిస్తూ సభా సంస్కృతికి నమస్కరిస్తూ బుచ్చిరెడ్డి గారిని సంగారెడ్డిలో మొదటి మీటింగ్ పెట్టినప్పుడు నూతన అయ్యప్ప దేవాలయం చూసాం. అప్పుడు మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమంలో ఫేస్బుక్లో వాట్సాప్లో మిమ్మల్ని బాగా ఫాలో అవుతూ ఉంటాము. నాకు చిన్న విన్నపాలు చెప్పాలని ఉద్దేశించుకొని నాకు నుంచి అందరూ అడుగుతున్నాను, 2 నిమిషాలు బయటికి ఉందని చెప్పేసి.
మాది ప్రతి సంవత్సరము అదే మంది కార్యక్రమాలు అందరూ అదే మంది మా చూసాం ప్రకాశ్ చూసాం అందరూ కూడా శబరిమలలో మనకు ఒక స్టే ఉంటే బాగుంటుంది. కొంతమంది కోరిక ఏంటంటే ఇక్కడ శబరిమలలో ఉండి 40 రోజులు అక్కడే సేవ చేస్తూ అక్కడ ఉండాలనే ఒక ప్రయత్నం. అలాగే మా సంగారెడ్డి కానివ్వండి, పడచెరు కానివ్వండి, సదాశివపేట జయబాబు కానివ్వండి, అక్కడ స్టే చేస్తానికి ఎక్కడ ప్లేస్ లేదు. కొంచెం అక్కడ రూమ్ ఒకటి ఉంటే బాగుంటుంది. ఏ నిందచేదలు ఉంటే మాది కూడా ఒక సమాజం ఉన్నది, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమాజం, రిజిస్టర్ నంబర్ 152/2022 అని. దాని ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కాకపోతే మా దగ్గర విలేకరులు లేరు, పేపర్లు నేర్చుకున్నారు. కాకపోతే కంటిన్యూ చేస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం. మరి ఇంతకుముందు అన్నయ్య అన్నారు ఏంటంటే చాలామంది అనాథాశ్రమంలో ముఖ్యాలు క్లాస్మేట్స్ కొంతమంది ఫ్యామిలీస్తో కొట్లాడి ఈ చుట్టుపక్కల హాస్టల్లో హోటల్లో పనిచేస్తూ ఉంటే మా సేవా సమాజం తరఫు నుంచి మేము పోయి వాళ్ళ ఇళ్లలో మాట్లాడి వాళ్ళ ఇళ్లలో రీజాయిన్ చేయించాము. ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడ కూడా అనాథాశ్రమంలో పోయి ఉండే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. వయసు అయిపోతున్న కొద్దీ మన లోపల మూర్ఖత్వం పెరిగిపోతుంటుంది. ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకొని మన పిల్లల అడుగుజాలను నడిస్తే బాగుంటుంది ఒక నాకు విన్నపం. నేను అదే విధంగా ఫాలో అవుతున్నాను సార్. అండ్ రెండవ థింగ్ ఒకటి వచ్చి స్వామి, సన్నిధానం లోపల కరెక్షన్ ఎక్కువైపోయింది స్వామి. ఏదైనా వస్తువు ఇచ్చేసి మేము ఒక కీర్తన తయారు చేయించాము, తీసుకుపోయి ఇంటికి ఇచ్చేసి మళ్ళీ మాకు ఏంటి అని అడిగితే ఆ తిన్నగా పోయి కాంతి స్వామి దగ్గర చేరుతుంది. కానీ మాది మాకు ఇవ్వండి సమయం దానికి రిసిప్ట్ కూడా తీసుకుందామంటే వాళ్ళు ఇన్ని వేలు ఇస్తే మాకు ఇస్తాము, అది కాదు ఇది కాదని మాకు గొడవ పడడం కూడా జరిగింది. ఎందుకని మేము మనకి వదిలిపెట్టేసాము. ఏదైనా వస్తువు స్వామివారి తెచ్చి కొనుక్కోవాలంటే కూడా ఎక్కడో దీంట్లో స్టాల్లో పెట్టి ఇస్తే బాగుంటుంది. అక్కడ దండ కానివ్వండి, ఇది కానివ్వండి. కాకపోతే అక్కడ కాంతి స్వామికి అరచకం ఎక్కువైపోయింది. కొంచెం మన దీంట్లో మాట్లాడుతాం తప్పనుకోవద్దు. నేను ఎక్కడికైనా పోతే ప్రతి దాన్ని నేను కూలంకషంగా చెక్ చేస్తాను. లోపలి వరకు పోయి ఎక్కడ దాకా ఏముంది ఏం సంగతి తెలియదు. నేను బిఎస్ఎన్ఎల్ చేసి రిటర్న్ అయ్యి ఉన్నాను స్వామి, కాలేజ్ తీసుకుంటే. కానీ ఏం చేస్తున్నారు స్వామి? మనం 5 మంది ఉన్నాం సార్, మన 5 మంది చాలు, మన కాలం చాలు, మనం ఉందాం, మన ఎప్పటి వరకు కన్యస్వామి అవసరం లేదు. కానీ కన్యస్వామి లేనిది అయ్యప్ప లేడు, కన్యస్వామి లేనిది అయ్యప్ప లేడు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం కింద మీ పాదాభరణం చేస్తా. ప్రతి ఒక్క 5 సార్లు వెళ్ళొచ్చిన గురుస్వామి ఒక 2 కన్యస్వాములను తయారు చేస్తుంది. ముస్లిం వాళ్ళు కూడా ఎంతమందిని తయారు చేసుకుంటారు. మనం ఎందుకు తయారు చేయలేం? మనం స్వార్థంతో మన రూమ్ నుండి 5-6 మంది పెట్టుకుని మనమే ఉంటున్నాం, మనమే చేసుకుంటున్నాం, మనమే తింటున్నాం, మనమే కొత్త అన్నదానం అంటే ఏమిటి? సన్నిధానం బట్టి కాదు, కొత్త వారికి పిలుచుకొచ్చి వాళ్ళ చేతులు గడిపెట్టి వాళ్ళకి అన్నదానం చేసిందే అన్నదానం. సన్నిధానమే 5 మంది పెట్టుకుంటారు, పూజ చేసుకోండి. సారీ మా 5 మంది ఈ వారం అంతా కంప్లీట్ అయ్యి మేము ఏ పూజకు రాము, ఎక్కడ రాము. ఆ పద్ధతి తీసేయండి స్వామి. నా కోరిక ఒకటి, ఈ 38 సంవత్సరాల అయ్యప్ప మాలలో ఎన్నో చేసిన అందరి సహకారంతో సంగారెడ్డిలో ఆ పేరుని ఇంకా కాపాడుకుంటున్నా. ఆ కాపాడాలనుకున్నాను చేదోడు వాదగా ఉండి శ్రీశైలం గౌడ స్వామి, శ్రీశైలం హాస్పిటల్ స్వామి, మోహన్ రావు స్వామి, వీళ్ళందరి సహాయ సహకారంతో ఇన్ని సంవత్సరాలు 6,000 మందికి ఎరుముడి కట్టాను. అటువంటి భాగ్యం కలిగినందుకు మీ మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు అయ్యప్ప స్వామికి ఎన్నో కృతజ్ఞతలు స్వామి. ఇటువంటి నా యొక్క ప్రోగ్రాంకు మన నాయని బుచ్చిరెడ్డి గారు వచ్చి నన్ను ఆశీర్వదించి మీ అందరి ఆశీర్వాదాలకు ఉంటే ఇంకా ఎన్నో పాటలు పాడతాం, ఎన్నో పూజలు చేస్తాం. ఎందుకంటే మొన్ననే లాస్ట్ నా కాలు తీసేసారు, ఇప్పుడు కాలు లేదు నాకు, అందుకే కాలు పెట్టుకున్నా, దాంతో ఉంటున్నా. ప్రతి నెల మా అయ్యప్ప గుడిలో భజన జరుగుతుంది. ఆ రోజు కంపల్సరీ సాయంత్రం భజన కంపల్సరీ వస్తారు. మరి ఎక్కడైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ కూడా వీళ్ళు ఆహ్వానిస్తారు, అక్కడ కూడా వస్తారు స్వామి. స్వామి శరణం. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనలు స్వామి. ఒక్కసారి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ మనం చూడాలి. స్వామి అవార్డులు తీసుకున్నాం, అయిపోయింది. ఆ అవార్డులో మాత్రమే ఉంది, రివార్డులలో మనం ఉన్నాం.
గిన్నెస్ బుక్ అవార్డు కోసం మనం చేసినటువంటి పని 108 పడి పూజలు చేసినప్పుడు ఆ యొక్క పూజలు చేసినప్పుడు ఏ విధంగా 2016 ఒక గురు సమ్మేళనం పెట్టాము. 18 సంవత్సరాలు దాటినటువంటి గురుస్వాములు, ఆ పైన ఉన్నటువంటి 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటే నండగా అరణ్యంలో నడిచినటువంటి గురుస్వాములందరూ కూడా ఆ వేదికలో పరిచయం చేసుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పెద్దవాళ్ళు. నేను వాళ్ళ ముందర చాలా చిన్నవాడిని, 59 సంవత్సరాలు. అంటే వాళ్ళు మాల వేసుకున్నప్పుడు నేను పుట్టి ఉంటాను. అటువంటి గురుస్వామి కొన్ని వేల ఇరుముళ్ళు కట్టినారు, కొన్ని వేల మందికి ముద్రబడి ఇచ్చారు. ఎంతో మంది గొప్ప గురుస్వాములు ఇక్కడ ఉన్నారు. నిజంగా కూడా స్వామి నామం ఏ ఉపదేశం లేకుండా, ఏ యొక్క భక్తి గురువు లేకుండా భక్త ప్రహ్లాదుడు నారాయణుని తీసుకున్నాడు. తండ్రి పెట్టే చిత్ర హింసలో ప్రతి దగ్గర కూడా నారాయణ అంటే విష్ణుమూర్తి వచ్చి ఆయన అన్నిట్లలో రక్షించాడు. నూనెలో వేసినప్పుడు రక్షించాడు, కొండ మీదకి వెళ్ళి నెట్టినప్పుడు రక్షించాడు, నదిలో వేసినప్పుడు రక్షించాడు. ఎక్కడ చూసినా రక్షించడం పడ్డాడు. ఆయనకి ఎవరు గురువు? ఎవరైనా ప్రహ్లాదుని గురువు ఎవరో పేరు చెప్పగలుగుతారా? పేరు మన గురుస్వాముల పేరు తెలియదు. అయితే జగద్గురువులు ముగ్గురు. ద్వాపర యుగం నుంచే జగద్గురువులు స్టార్ట్ అయ్యారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మొదటి గురువు. గీత లేని, రాత లేదు. తర్వాత అదే ద్వాపర యుగంలో వ్యాస మహర్షి, ఇవాళ ఆయన పుట్టినరోజు. వ్యాసుడు 18 పురాణాలు రాశాడు, ఉపనిషత్తులు రాశాడు. ఇవాళ చదువుతున్న ప్రతి పుస్తకం కూడా, ప్రతి అక్షరం కూడా వ్యాస మహర్షి గారు. వారి అనుపు సంతానమే మనందరి పరంపర ఇక్కడ జరుగుతున్నటువంటి. అదేవిధంగా శంకరాచార్యుడు చిన్న వయసులో కాలడిలో పుట్టి యావత్ భారతదేశాన్ని అనువనువున చురించి ఆయన 4 పీఠాలని పెట్టి దేశం మొత్తం ప్రచారం చేశారు. అదేవిధంగా రామానుజుడు అన్నిటిని కులమత భేదాలు లేవు, అంత ఒకటి అని చెప్పినాడు. అలాంటి గురువుల యొక్క పరంపర మాది. రామకృష్ణుడు పరమహంస కాళికామాత దగ్గర ఉన్నప్పుడు శిష్యుడు కూడా తెలియదు, ఒక వివేకానందం చేశాడు. సమర్థ రామదాస్ శిష్యుడు కూడా తెలియదు, ఒక ఛత్రపతి శివాజీ చేశాడు. సాక్షాత్ ఛత్రపతి శివాజీ మొత్తం రాజ్యాలు చేశాడు, కాళ్ళ కింద కూర్చాడు. ఇది నీవు రాజు అంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం ఎప్పుడు చేసుకుంటున్నాం మనం? 23 జూన్లో చేసుకుంటాం. అంటే సమర్థ రామదాసు గుడ్డ కోసి చిన్నది కట్టుకొని ఉన్నటువంటి, నాకెందుకు ఈ రాజ్యాన్ని నువ్వు పాలించు నా శిష్యునిగా అని చెప్పినటువంటి శిష్యులను చూశాం. శంకరాచార్యులు ఎంతమంది శిష్యులను తయారు చేశాడు, రామానుజులు ఎంతమంది శిష్యులను తయారు చేశాడు. కానీ ఇదంతా కూడా గురు పరంపర. ఇక్కడ ఉన్నటువంటిది మన గురువు యొక్క ఆదర్శమైనటువంటి తీసుకోవడానికి ఇక్కడ వచ్చాం మనం. ఇక్కడ అంతా కూడా ఒక జనరేట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురువు 5 సంవత్సరాల తర్వాత గురువు అనుకునే వాళ్ళు, 18 సంవత్సరాల తర్వాత గురు ఉపదేశం జరిగిన వాళ్ళు, 36 సంవత్సరాల తర్వాత 2 సార్లు జరిగిన వాళ్ళు, 40 సంవత్సరాల తర్వాత మార్పు జరిగిన వాళ్ళు, యోగంలో నుంచి ఈ యొక్క కుటుంబ వైరాగ్యంలోకి వెళ్ళినటువంటి గురుస్వాములు, నిత్యం ధ్యానం చేసినటువంటి గురుస్వామి. ఇక్కడ మీరు చేసే ప్రతి బీజాక్షరం ఇక్కడ ఒక జనరేట్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి భూమి కదులుతుంది. మీరు కనుక సరైన స్తపన చేస్తే అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్ మీరు చూస్తారు. ఇక్కడ నేను వచ్చినప్పుడు చూస్తున్నాను, ఒక్కొక్క గురుస్వామి ఒక్కొక్క తపస్సు చేసినటువంటి రాష్ట్ర దేశంలో అన్ని కూడా కాపాడబడాలి. ఒక పక్కన గోమాతను పెట్టాం, హరివరాసనాన్ని 100 సంవత్సరాలు చేసుకుంటున్నాం మనం. హరివరాసనం పాడినటువంటి ఒక చిన్న అమ్మ, ఆ యొక్క అమ్మ పాడినటువంటిది, ఆమె 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈసారి 100 సంవత్సరాల హరివరాసనం ప్రోగ్రాం చేస్తున్నాం శబరిమల అయ్యప్ప సేవా సమితి. లాస్ట్ మంత్ మన 3వ తారీఖు నాడు చెన్నైలో పెద్ద ప్రోగ్రాం చేశాం. 108 పీఠాధిపతులు వచ్చారు. రేపు 29వ తారీఖు ఆగస్టు నాడు పందల రాజ్యంలో చేస్తున్నాం. కొన్ని వేల మంది వస్తున్నారు అక్కడ. రేపు 27 నాడు కాలికట్లో చేస్తున్నాం. హరివరాసనము అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. మన రాష్ట్రంలో ఇంకా చేయలేదు, కమిటీ వేయలేదు. అంతా కూడా ఇళయరాజు గారు, చాలా గొప్ప గొప్పలు దాంట్లో కమిటీ మెంబర్స్ ఉన్నారు. కానీ అదంతా కూడా ప్రోగ్రాంలో ఒక విధానంలో నడుస్తుంది. ఇలా గురువు ఒక పరంపర ఎలా చేసుకోవాలి,
మీరంతా కూడా మౌనంగా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి వేస్తే మీ అందరి పాదాభివందనాలు నేను తీసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఒకసారి అక్కడనే నిలబడితే మీ అందరికి శాస్త్రంగా నేను నమస్కరించుకుంటాను. 3 వేలతోటి కొట్టండి, 4 వేలతో కంటిన్యూ కొట్టండి. దయచేసి కూర్చొని మీ ఆసనాలపై మిమ్మల్ని నిలబెట్టించినందుకు మీకు మీ యొక్క పాదాభివందనాలు చేస్తున్నందుకు నేను జన్మగా చాలా సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. చిన్న వయసు మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా విషయాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ, ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరం. మీ అందరి కలిస్తేనే ఒక గ్రంథం. ఆ గ్రంథమే మాకు కావాలి. మీ యొక్క అనుభవాలే మాకు కావాలి. మీ యొక్క శక్తి సామర్థ్యాలే మాకు కావాలి. మీ యొక్క విధానమే మాకు కావాలి. మీ యొక్క పరివర్తనే మాకు కావాలి. అదే మేము నేర్పాలి. అది నేర్చుకోవడానికి కన్యాస్వామి ఒకరు కావాలి. ఆ కన్యాస్వామి ఎవరు అతను ఎలాంటి వాడు కావాలి? మనం శాస్త్రం తెలుసుకోవాలా, వైరాగ్యం ఉండాలా, సన్యాసం తీసుకోవాలా, యుద్ధానికి సమర్థ వీరుడు కావాలా, దేశ రక్షణ కోసం పనిచేసేవాడు కావాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, ఏది కావాలని ఒక గురువు కావాలి. ఆ గురువు సక్రమ మార్గం నడిపించేవాడు ఉండాలి. సక్రమ మార్గం కావాలంటే మనందరం కూడా ఒక పరివర్తనమైన ఒక మంచి విద్యను నేర్చుకొని ఉన్నప్పుడే, సాధన చేసినప్పుడే వాళ్ళకు చెప్పాలి. తెలిసి తెలియని విషయాలు చెప్పకూడదు. మన దాంట్లోనే ఉన్నటువంటి కారు నుంచి కహా వరకు, ఏవైతే అమ్మ నుంచి అమహా వరకు అందులోనే ఒక బీజాక్షరాలు ఉన్నాయని మనకు తెలియదు. ఓం హ్రీం హరిహరాయ నమః అంటాం. ఓం అంటే ఎవరు, హ్రీం అంటే ఎవరు, హరిహర పుత్రుడు అంటే ఎవరు. ఈ అక్షరాలను కలిపి ఏమవుతుంది? అది సాధన చేసే గురువు కావాలి. అది తపస్సు రూపంలో మార్చే గురువు కావాలి. ఓం గాం హ్రీం అంటే ఒక వినాయకుడిని పూజిస్తాం. ఆ యొక్క మంత్రంలో శక్తి నిలవాలి. ఓం శ్రీ మాత్రే నమః అంటే ఆ యొక్క మంత్రంలో శక్తి నిలవాలి. ఆ శక్తి మీలోనే ఉంది. ఆ శక్తిలో మీరున్నారు. ఆ శక్తి భక్తి కలిస్తేనే ఒక శిష్యుని ఏర్పాటు చేయాలి. ఆ శిష్యుని మనం సృష్టించాలి. ఆ సృష్టించిన శక్తితో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్ముడే సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఎంతమంది దేవి దేవతల వలన పుట్టినటువంటి ఆ యొక్క శిష్యుడు ఎవరు? సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఆయనను పూజించే భక్తుడు ఎవరు? మనందరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భక్తులం. ఆయన యొక్క వారసులు మనము కుల మతాలు లేవు, ఎలాంటి పార్టీ భేదాలు లేవు. మన యొక్క ఉన్నది ఒకటి, ఆ స్వామియే శరణం అయ్యప్ప. మాల వేసుకోగానే పేరు మార్చిపోయి స్వామియే శరణం అయ్యప్ప. పేరు కూడా పిలవడానికి లేదు. ఇంతకుముందు స్వామి చెప్పారు, తత్వమసి, నువ్వే నేను, నేనే నువ్వు. 18 మెట్లెక్కగానే ధ్వజస్తంభం ముందర కనిపించేది గజలక్ష్మి ముందర ఉన్నటువంటి 3 అక్షరాలే మనకు కనిపిస్తాయి. దాన్ని చూసినాక కూడా మనకు తెలియకపోతే, దాన్ని చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, ఆ తర్వాత కూడా మన ప్రవర్తన రాకపోతే మనం ఎందుకు ఇంకా ఈ జీవనం? మనం చేసినటువంటి తపస్సు మనకి ఇంటి కోసమా, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసమా, మన ఆరోగ్యం కోసమా? ఇవన్నీ గోత్రనామాలలో సంకల్పం చేస్తున్నప్పుడు మనందరం చేస్తున్న విధానమే. సంకల్పంలో చెప్తున్నప్పుడు ఓటర్ లిస్ట్ లాగా చదవడం కాదు. సర్వే జన సుఖినో భవంతు అనేవాడు అయ్యప్ప. లోకా సమస్తు అనేవాడు అయ్యప్ప. అందరూ బాగుండాలనేవాడు అయ్యప్ప. ఇప్పుడు ఒకరు అన్నారు, మేము అనాథ శరణాలయం పెట్టాలని మేము అనుకుంటున్నామని ఒక వారు సంకల్పం తీసుకున్నారు. అయ్యా, మన సాంప్రదాయంలో అమ్మని పూజించని వాడు కొడుకు లేడు, బిడ్డ లేడు. అమ్మని పూజించని వాడు ఎవరు లేరు. అమ్మ ఎందుకు అక్కడ అనాథ ఉండాలి? అమ్మ ఉండాలి మన గుడిలో. అమ్మ ఉండాలి మన గుడిలో. ఆ గుడే మన ఇల్లు. అదే ఆనంద నిలయం. ఆశీర్వదిస్తూ ఉండాలి తప్ప ఈ అనాథ శరణాలను పంపిస్తారని కోరుకోదు. ఒక తల్లిని అనాథ శరణాలను పంపిస్తే ఒక ఆవుని కళ్ళను పంపించండి. మీరు అది కావాలా, ఇది కావాలా, మీరు నిర్ణయించుకోండి. మార్పు తెండి. మనం ఇంతమంది గురుస్వాములను, 2 పిల్లలను మార్చలేమా? మీ ఇంట్లో కనిపిస్తుంటే నేను అప్పుడప్పుడు చాలా కుటుంబాలలో చెప్తున్నాను, చాలా మీటింగ్లో చెప్తున్నాను. మన ఇంట్లో పూర్వీకులు 2 ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. ఒకటి సాక్షాత్తు శివుని యొక్క ఫోటో పెట్టుకునేవాళ్ళు. శివ పార్వతి 2 కొడుకులు ఉండేది. ఇంకో ఫోటో రామలక్ష్మణులు భరత శత్రుఘ్నుల ఫోటో పెట్టుకునేవాళ్ళు. ఈ ఫోటోలో ఎందుకు పెట్టుకునేవాళ్ళు? వాళ్ళకి తెలివి లేక కాదు,
అన్నదమ్ములు ఉంటే అలా ఉండాలి. అన్న చెప్పితే భరతుడు విన్నాడు, భరతుడు చెప్తే లక్ష్మణుడు విన్నాడు, లక్ష్మణుడు చెప్తే శత్రుఘ్నుడు విన్నాడు. ఎక్కడ కూడా మాట చెప్పలేదు. నా అన్నే నా దేవుడు, నా అన్నే నా గీత, నా అన్నే నా రాత అని చెప్పుకున్న వాళ్ళు. అలాంటి అన్నదమ్ములను చూసాము. అలాంటి రాముడు ఆదర్శం మనకు. అలాంటి ఆదర్శంలో పుట్టినటువంటి మనం అనాథ శరణాలయాలు అవసరమా? ఇవాళ చెప్పండి, అనాథ శరణాలయాలు అవసరమా? మనం ఒక శక్తి రూపాన్ని ప్రవహించాలి. చినుకు చినుకు కలిసి కాల్వలా మారుతుంది, కాల్వ కలిసి ఉధృతమైనటువంటి వాగుగా మారుతుంది, వాగులు కలిసి ఒక ఉప్పెరలా వెళ్తుంది, అది ఒక సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రమే మనందరం అయ్యప్ప స్వామి గురుస్వాములకు కావాలి, మార్పు తేవాలి, ఆ మార్పు కోరాలి, ఆ మార్పు తీసుకురావాలనేది మన లక్ష్యం. అది గురుస్వాముల యొక్క మార్గం. మీరు 18 సంవత్సరాల వరకే మీది. 18 సంవత్సరాలు దాటిందంటే లోక కళ్యాణం కోసం పనిచేయాలి, లోక కళ్యాణం కోసమే జీవించాలి. శబరిమల అయ్యప్ప సేవా సమాజం శ్వాస్ మనిషి లోపల శ్వాస ఉన్నంత వరకు, శ్వాస తీసుకున్న వరకు సాస్ మేము పెట్టాము. ఎక్కడ కూడా అనాథ శరణాలయాల గురించి మాట్లాడి వచ్చే భక్తులకు కావాల్సిన సదుపాయాల గురించి చెప్పాము. భక్తులను ఎలా సంఘటిత కావాలో చెప్తున్నాం. ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ సాస్ ఉంటుంది. సాసుని వాళ్ళందరినీ కలుపుతుంది. చినుకులాగా తీసుకొని సన్నిధానం నుంచి ఒక పెద్ద సన్నిధానాన్ని తీసుకెళ్ళాలి. కోట్ల మంది మనం ఒకసారి తీసుకెళ్తున్నాం. కోట్ల మంది ఒకసారి పొన్నమల మేడ నుంచి వస్తున్నటువంటి జ్యోతిని 2 కళ్ళు రెప్పలాగా ఎట్లా చూస్తామో, ఒక అయ్యప్ప స్వామి, ఒక మాల వేసుకున్న స్వామిని ఊర్లో ఉన్న జనం అలా చూడాలి. ప్రతి అయ్యప్ప స్వామిని ఒక జ్యోతి కల్పివ్వాలి. ఆ జ్యోతిని ప్రవర్తన కావాలి. అలాంటి ప్రవర్తన కోసమే నేను చెప్తున్నాం. నాది చిన్న వయసు. చాలా మంది మీరు వస్తున్నప్పుడు చెప్పారు, బుచ్చిరెడ్డి అంటే సిగ్గుతోటి తలవంచుకున్నాను. ఎందుకంటే నేను అంత గొప్పవాణి కాదు. నాకు సంస్కారం ఎంతవరకు మీ ముందర నేర్చుకుంటున్నాను. రోజు ఒక్కొక్క అక్షరాలు చదువుకుంటున్నాను, ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకుంటున్నాను. మీ పాదతోనే నా విభూతి. మీరు నడిచే భూమిలో, ప్రతి భూమిలో నడుస్తున్నటువంటి నేను నాకు రోజు విభూతిగా కావాలని కోరుకుంటున్నాను. సాక్షాత్తు చికాగోలో పోయిన తర్వాత వివేకానందుడు వచ్చి భూమి మీద పడి పొందాడు. ఈ పిచ్చోడు ఇంత పెద్ద మహాసభకి వచ్చి ఈ భూమిలో నా మాతృభూమి, అలాంటి భూమి, ఆ భూమిలో నాకు శరీరాన్ని మొత్తం తగలాలి. అలాంటి పవిత్రుడు గంగల స్నానం చేయలేదు, సముద్రం స్నానం చేయలేదు. భూమిలో బట్టి పొందడిన తర్వాత సముద్ర స్నానం చేశాడు. సముద్రం దగ్గర ఉండి అలను చూస్తూ, ఆ అలను వచ్చి నన్ను కాళ్ళు కడగాలనుకునేవాడు మూర్ఖుడు, నేనే సముద్రంలో మునగాలనుకునేవాడు తెలియపరుడు. నీవు కాళ్ళని కడిగించుకుంటావా, సముద్రంలో కలిసిపోతావా, నువ్వు నిర్ణయించుకోవాలి. కలవాలి అనుకున్నప్పుడు గురుస్వామి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. చాలా విషయాలు నేర్చుకోండి. అయ్యప్ప చరిత్ర ఏంటి, అయ్యప్ప స్వామి చేస్తున్నటువంటి కొబ్బరికాయ తీసుకొని మనము వెళ్తున్నప్పుడు సాక్షాత్తు నెయ్యికి కొబ్బరికాయ తీసుకెళ్తే ఒక్కొక్క డ్రాప్ పోతుంటే 41 రోజులు నేను పడ్డ కష్టం, చలి నీళ్ళతో స్నానం చేసి ఉదయం సాయంత్రం సంధ్యావందనాలు చేస్తున్నటువంటి ఆ డ్రాప్ ఒక్కొక్కటి నొయ్యి హక్కు లేదు గుళ్ళపోవడం. ఆ నెయ్యి లోపడిపోతుందంటే నీ ఆత్మ ఏమని కోరుకోవాలి? నీ ఆత్మలో ఉన్న విశ్వాసం ఏంది? అయ్యా, నేను నీ కడప వరకే వచ్చాను, నేను పంపించే నెయ్యి నీ యొక్క శరీరానికి స్నానం చేయిస్తుంది, అభిషేకం చేయిస్తుంది. ఆవును పునీతులపై నన్ను పునీతుని చేయి అని ఆ యొక్క నెయ్యి ద్వారా తెలుసుకోవాలి. ఒక ఆవు నెయ్యిని, స్వచ్ఛమైన నెయ్యి మన దగ్గర లేదు. ఇవాళ మనం నెయ్యిని టెంకాయలో నింపుతున్నామంటే అంత డూప్లికేట్, కల్తీ 46 లీటర్ల పాలు కాస్తే 1 కిలో నెయ్యి వస్తుంది. 1 కిలో నెయ్యి కావాలంటే 4,000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ అందరం కూడా వ్యవసాయదారులు మేము పోల్చలేదు కదా, తొందర పోవాలని లేదు కదా. దయచేసి ఉంటే చెప్పండి, నేను మూసేస్తాం, ఆ పడి ముట్టిస్తాం, కాదు స్వామి ఆరతి ఎక్కిస్తాం, నైవేద్యం ఇస్తాం, నైవేద్యం తీసుకొని పోదాం. మీరు ఎలా అంటారా? నాకు మాట్లాడుకోవడానికి ఇంకొక అవకాశం ఇవ్వండి, నేను మీ దగ్గరకు వస్తాను. ఇవాళ గురు సమ్మేళనం జరుగుతుంది, గురు వందనం జరుగుతుంది. ఏమంటావు సత్యన? ఈ యొక్క గురు వందనం
ఎందుకంటే నువ్వు అధ్యక్షుడివి, నీ యొక్క పర్మిషన్ తోటి నేను నడవాలి. నీ యొక్క అనుమానం ఉన్నటువంటి మినిట్ టు మినిట్ నీవు ఇచ్చినటువంటి పాలన నేను చేయాలి. నీ అధ్యక్షతన ఈ యొక్క వేదికని, ఈ వేదికలో ఉన్నటువంటి ఇంతమంది మహానుభావులు, శ్రీశైలంలో ఎట్లయితే నీటి ధారతోటి కరెంట్ పాస్ అవుతుందో, సంగారెడ్డిలో ఉన్నటువంటి 46 మండలాలు, ఇంచుమించు 100 నుంచి 200 గ్రామాల నుంచి వచ్చినటువంటి గురుస్వాముల యొక్క శక్తి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఎలాంటి జనరేట్ అవుతుంది? కరెంటు పోతే కరెంటు సృష్టించాలి. భగవంతుని ఒక లీలను మన వీరబ్రహ్మేంద్ర గారు స్వామి దగ్గర నేర్చుకున్నాం. నీటిలో కరెంటును పుట్టించాడు. అలాంటి శక్తి మీలోనే ఉంది. మీరు ఎవరో కాదు, సాక్షాత్తు దైవదూతలు. ఆ దైవదూతలు కనుకనే మీరు ఇక్కడ వచ్చారు. ఇవాళ ఇంత వర్కింగ్ డేలో కూడా, ఇంత రాత్రి కూడా, కుంభవర్షం కురుస్తున్నా కూడా ఇది రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఇదంతా కూడా 5 జిల్లాల రెడ్ అలర్ట్ ఉంది. అయినా కూడా మనం అందరం వచ్చాము. 3 సంవత్సరాల క్రితం మన మొగరం కోవిడ్ మహమ్మారిని, ఇప్పటిదాకా కోవిడ్ ఎలా ఉంటుందో చూడలేదు, ఆ పురుగు ఎలా ఉంటుందో తెలియదు. మనం అందరం ఎక్కడ బతుకుతున్నామో తెలియదు. ఇలా కూర్చున్నామా, తల్లి పిల్లలు కలవలేదు, కోవిడ్ వస్తే భార్య భర్తలు చూసుకోలేదు, పిల్లలు చూసుకోలేదు, జేసీబీ పెట్టి గుంతలు నొక్కేసారు. ఏం బతుకులని, ఏం పురుగది? ఇలాంటి ప్రళయాలను తప్పారంటే ఎవరు? మీ సాధన ద్వారా, మీ యొక్క శక్తి ద్వారా అన్నింటినీ సురక్షితంగా ఉంచాలి. సర్వే జనా సుఖినో భవంతు అంటున్న ఒక గురుస్వామి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒక గురుస్వామి. తదాస్తు అంటున్నాడు ఒక గురుస్వామి. నువ్వు స్వచ్ఛ చదువుకోమని స్టూడెంట్ చెప్తున్నాడు. ఎల్కేజీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళగానే 10వ క్లాస్ చదవగానే 6 పుస్తకాలు అయిపోగానే తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్నుకొని ఆ యొక్క రంగంలో వెళ్తారు. మ్యాథమెటిక్స్ చదివితే ఇంజనీర్ అవుతాడు, సైన్స్ చదివితే సైంటిస్ట్ అవుతాడు, ఖగోళం చదివితే ఒక భూగోళాన్ని కనుక్కుంటాడు, అక్కడ నేర్చుకుంటాడు నేను ఒక్కొక్క దానికి వెళ్ళాలని. కానీ మీరు కన్యాస్వామి అయిన తర్వాత, గురుస్వామి అయిన తర్వాత ఏం ఎన్నుకున్నారు? బాగుండాలని కోరుకున్నారా? లేకపోతే ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నారు, మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు. స్వార్థం, తన కోసం తాను పనిచేసుకోవడం తప్పు కాదు. కానీ రోజు ఒక 2 గంటలు దేశం కోసం కూడా పనిచేయాలి. దేశం ఉంటే మనం ఉంటాం. నీది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో నీ దేశం ఏది, నువ్వు చెప్పుకోగలిగేది ఏమిటి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడో చైనాలో జరిగితే ఇవాళ ఏమైంది? మొత్తం యావత్ ప్రపంచం భూగోళం ఎంతుందో అంతా కూడా ఎక్కడిదక్కడ ఆగిపోయాయి. ట్రైన్లు ఆగిపోయాయి, ఫ్లైట్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, గాలి ఆగిపోయి, అన్ని ఆగిపోయినాయి. ఆగిపోతే చిన్న పురుగు మిమ్మల్ని ఆపగలిగి, ఎక్కడిదక్కడ ఆపగలిగి. అలాంటి అంటువ్యాధులు ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు, ఇంకెన్ని ఆపద బాధలు వస్తాయో తెలియదు, ఇంకా ఎలాంటి వస్తాయో తెలియదు. అన్నిటికీ రక్షణ మన కవచం ఒకటి, స్వామి ఏ శరణమయ్యప్ప, ధన్వంతర మూర్తి ఏ శరణమయ్యప్ప. అది మనం కాపాడుతాం. మన చుట్టూ వలయం, మన యొక్క దిగ్బంధన చేసుకున్నాం. ఏదైనా మన దగ్గరికి రాదు. ఇప్పుడు నువ్వు బావి దగ్గర ఉన్నప్పుడు స్ప్రే పంప్ వేసుకుంటావు, నువ్వు పురుగుల మధ్యనే పోతావు, స్ప్రే కొడుతుంటావు. స్ప్రేలో ఉన్నటువంటి పురుగులు డేంజర్ నిన్ను కలిసినాయా? స్ప్రే మాత్రం చేస్తావు. అయ్యప్ప స్వామి కూడా అంతే. నువ్వు స్ప్రే చేసుకుంటూ పోగలుగుతావు, నేను ఏమి చేయవు. నువ్వు ఒక స్వామియే శరణమయ్యప్ప అనే ఒక కవచం నీ దగ్గర ఉంది. అలాంటి కవచాన్ని నువ్వు ఎన్నుకున్నప్పుడు నీలోనే ఉంటుంది. అందుకోసం ఇక్కడ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విధానం. 18 మెట్లు అయిన తర్వాత ఏం చేయాలి? మన కిందికి రావాలా, మీదికి పోవాలా? ఒక ముద్రవడి ఎంతవరకు ఉండాలి, ఎంత సైజు ఉండాలి? ఒక ముద్రవాడి ఎంతవరకు తీసుకెళ్ళాలి? ఆ ముద్రవాడికి శక్తి ఏంటి? ఆ యొక్క మంత్రం ఏంటి? ఆ ముద్రవాడి ఇంట్లో పెట్టుకొని రోజు దీపదూపన నైవేద్యాలు ఇంతమంది ఎక్కిస్తున్నాం, తీసుకొచ్చి అట్ట మీద వేసేస్తున్నాం. ముద్రవాడి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం? ఆ ముద్రవాడి వేసినాక దాని యొక్క శక్తి సాక్షాత్తు స్వామి చేతిలో పోయినటువంటి ఆయుధం మనకు రక్షణ కవచంగా మారుతుంది. ఇంటికి వచ్చినాక దాన్ని పూజా గదిలో పెట్టకుండా అట్ట మీద పెట్టేస్తున్నాం. దాంట్లో శక్తి ఉంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. మీ అంతా చేస్తున్నారనేది కాదు. కొంతమంది గురించి నేను మాట్లాడతా తప్ప తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నేను తెలుసుకోవాలని చెప్తున్నాను. స్వామి పున్నమ అయ్యప్ప అన్నప్పుడు ఒక బంగారు కొండ అని చెప్తున్నాం. ఆయన మీరందరూ బంగారు కొండలు కారా? మీ యొక్క గురుస్వామి మీరు బంగారు కొండనే వెలుస్తున్నాడు కదా. స్వామి ఏ శరణమయ్యప్ప అని పున్నమలవాడ అంటే బంగారు కొండ మీద ఉన్నామని చెప్తున్నా. ఇలా బంగారం లాగా ఉండేది. 1980లో మనం ఎన్ని చూసాం? గుడి మీద ఉన్నటువంటి భయంకరమైన వాతావరణం. పెద్దపాదం పోవాలంటే నిజమైన దేవి దగ్గరికి పోతుంటే ఆ రోజుల్లో భయంకరమైన వాతావరణం.
ఇవాళ పోతుంటే ఆడదాకా దుకాణాలే, ఆడదాకా నీళ్ళే, ఆడదాకా అన్ని సౌకర్యాలు మీకు వచ్చాయి, రావద్దని అంటలేము. కానీ దీక్షలు చేసేది ఏదైతే ఉందో ఉదయం సాయంకాలం కానీ చదివే అష్టోత్తరాలు కానీ శతనామ సహస్రాలను కానీ మనం అందరం కూడా గురువు యొక్క ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ నిష్ఠతో నిబద్ధతో మనం చేసే యొక్క ప్రవర్తనతోటి మనలో ఉన్న మార్పు కోసం మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన పెద్దలు మనం కోరుకుంటున్నాం. నీలో ఉన్న మార్పు రావాలని వారు కోరుకుంటున్నాం. ఇవాళ చేస్తున్నటువంటి సంగారెడ్డిలో చేస్తున్నటువంటి ఈ యొక్క గురువందనం ఎంత ఆనందదాయకమైనటువంటి గురువందన కార్యక్రమం ఇదంటే ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సభ్యులు 345 రోజులు స్వామివారిని ధ్యానిస్తూనే ఉండాలి, స్వామివారిని స్మరిస్తూనే ఉండాలి, స్వామివారిని ఎప్పుడు విభూతిదారులమై ఉండాలి. విభూతి బ్యాక్టీరియా తీసేస్తుంది, కుంకుమ మన కంటి చూపు పెరుగుతుంది. ఇలా 5 బొట్లు మనం పెట్టుకోనున్నాం, అది ప్రతి ఒక్క బొట్టు సైన్స్ గా మన పనికొచ్చేది. విభూతిదారునికి ఏది కాదు, ఏ బ్యాక్టీరియా అంతది, ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ రావు. ఆ విభూతులు అంత మహిమ ఉంటుంది. అలాంటి విభూతిదారులు మనం సాక్షాత్ శివ సాక్షాత్ మనమందరం కూడా సృష్టికర్తలు. అందుకోసమే ఈ సంగారెడ్డిలో రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రాంతాల్లో కానీ ఇక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆదిశంకరాచార్యులాగా ప్రయాణం చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రామానుజులాగా ప్రయాణం చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిని దత్తత తీసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో సన్నిధానాలు ఏర్పాటు చేయాలి. ధూపదీప నైవేద్యం లేనటువంటి గుండెని మనం తేజ్ చేసుకొని దాన్ని ఆ ఊరు వాళ్ళకు క్లియర్గా మంచిగా చేసి రోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం ఫస్ట్ మనం కాపాడుకోవాలి. అదేవిధంగా గోమాతలను కాపాడుకోవాలి. గో ఉంటేనే మనం ఉంటాం, గోమూత్రం ఉంటేనే మనం ఉంటాం, గో పేడతోనే మనం బతుకుతాం. ఈ గోవుతోటి ఎన్నో రకాలైనటువంటి ఆదర్శమైనటువంటి విధానాలు మనం చూస్తున్నాం. గో ఆధారితం. ఇవాళ గోవు అనేది మీకు తెలుసు, క్షీరసాగరంలో మొదటిది వచ్చింది ఏంటి? గోవే. గోవుని ఎందుకు ఇచ్చాడు? ఒక దునపోతుని ఇవ్వచ్చు కదా, ఒక నందిని ఇవ్వచ్చు కదా, మరి ఆ గోవునే సాక్షాత్ స్వామి ఎందుకు సృష్టించాడు? మీరు ఒకసారి ఆలోచించండి. పాడి పరిశ్రమ, ఏ ఇంట్లయితే పాడి పరిశ్రమ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు చింతలు లేవు. ఏ ఇంట్లయితే పూర్వము దొడ్లున్నాయో ఇవాళ దొడ్లనే గోశాల అంటున్నాం. ప్రతి బాయికి ఒక దొడ్డు ఉండేది, ప్రతి దొడ్డికి ఒక 6-7 అర్థం కట్టేవాళ్ళం, ప్రతి దొడ్డులో ఎన్నో పశువులు ఉండేది, ఎన్నో నందులు ఉండేది. ఎంతో మంది ఆరోగ్యంగా ఉన్నాం. ఆ రోజుల్లో నీళ్ళ చుక్క కలువకుండా పాలు తాగినాం. ఇవాళ మొత్తం యూరియాతో తయారు చేసిన పాలు తాగుతున్నాం. ప్రతిదీ కూడా కల్తీలో తింటున్నాం, కల్తీలో ఉంటున్నాం. ఇవాళ రైస్ ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నాం? ఎక్కువ తింటే గ్లూకోజ్ పెరిగే, షుగర్ పెరిగే, డయాబెటీస్కి వచ్చేది. ఎక్కువ తింటే బీపీ పెరిగే, గ్యాస్ పెరిగే, ఏది పెరిగే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో కల్తీ తప్ప మనం చేసే తప్పుగా. ఎందుకంటే మార్కెట్లో దొరుకుతుంది, అదే మనం వాడుతున్నాం. మన తప్పుగా మార్కెట్లోకి వచ్చేదని తప్పు. అలా మన శుభ్రంగా కనిపిస్తుంది, అది మనం తింటున్నాం. దానివల్ల ఇంతమంది ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. అందుకోసమే శ్వాస మీద ధ్యాస పెట్టండి. రోజు ఒక సూర్యుడు ఉండేటప్పటికీ మనకు సాక్షాత్ మొదటి గెస్ట్ ఎవరు? నేను మీ ఇంటికి వెళ్ళి నన్ను గెస్ట్గా పిలిచారు. నేను వస్తుంటే మీరు ఎవరు లేవకపోతే, మీరు కారు మీద కాలేసుకొని కూర్చుంటే నేను అక్కడ ఉన్నాను, నేను ఏమనుకుంటా? మీ అమ్మాయి ఎంత అహంకారంతో ఉన్నారు, నన్ను పిలిచిర్రు, ఇంతమంది అవమానపరుస్తున్నారు, ఏమో నేను ఎందుకు ఉండాలని వెళ్ళిపోతాను, ఎందుకు వెళ్ళిపోతాను, ఏం సతాను, అంతేనా? కానీ సూర్య భగవానుడు మనందరి యొక్క జీవితాలని మేల్కొల్పాలని మొదటి గెస్ట్గా మనకు వెలుగునియడానికి మనకు వస్తే, మనకున్న పిల్లలు ఈ జనరేషన్లో 12 గంటల వరకు కాళ్ళు అక్కడ వారజాపి పడుకుంటారు, రాత్రి 2 గంటలు అంటారు. ఎవరికి ఆయన ఏమనుకుంటాడు? దరిద్రాన్ని ఇస్తాడా, స్థితి సంపదలు ఇస్తాడా? నువ్వు ఎన్ని సాఫ్ట్వేర్ చేసేది? మార్నింగ్ 5 o'clock ఇక్కడ ముస్లిం సోదరుడు ఉన్నాడు, ఒకసారి ఇక్కడ అడగండి. ఉదయం లేచి 5 గంటల వరకు హాజా ఇవ్వగానే ఫస్ట్ వెళ్ళిపోయి నమాజ్ చేస్తాడు. స్వచ్ఛమైనటువంటి ఆయన చేస్తున్న పని బ్రాహ్మ్యముహూర్తం. ఆయన చేస్తున్నటువంటి పని బ్రాహ్మ్యముహూర్తంలో సూర్యుడికి రాకముందుకే నమస్కారాలు చేసి ఆయన ఒక ప్రేయర్ చేసుకుని వస్తున్నాడు. మీరు ఎంతమంది చేస్తున్నారు సూర్యవందనం? సూర్య నమస్కారాలు ఎవరు చేస్తున్నాం? సూర్యుడి మీద మనసు ఎవరు పెడుతున్నాం? ఫస్ట్ నీ జీవితం వెలుగు లైట్ పనిచేసి కొత్త వెలుగు తీసుకొచ్చేది ఎవరు? సూర్య భగవాన్. పొద్దుగా లేచి యువకులు మీరు 5 గంటలు లేచి అలవాటు పెంచుకోండి. 5 గంటలు లేచి సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేయకపోతే 45 నిమిషాలు వాకింగ్ చేయండి. వాకింగ్ లేకపోతే వ్యవసాయంలో బాయికాడికి వెళ్ళి మీ కళాలలో తిరగండి. మీ యొక్క
యొక్క పనులు చేసుకోండి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. వచ్చే ఒక సంవత్సరం లోపల మీ యొక్క మంచి శ్వాస మీద ధ్యాస పెట్టారు. ఇవాళ నేను మంచి శిక్షణ పొందుతున్నాను యోగలో. యోగా ద్వారా ఏమొస్తుందని తెలుసుకున్నాను. యోగా తోటి మనం చేయవలసినటువంటి ఏంటిది, ఇవాళ చేస్తున్నటువంటి ప్రతి సాధన వాళ్ళ సాక్షాత్ 80 సిద్ధులు పొందితే దేవుని మన ముందర పిలుచుకోవచ్చు. 80 సిద్ధుల కోసం మనం చేయవలసిన సాధన ఏంటి? యోగా ద్వారానే సాధన ఉంది. మంచి కొండల పైన స్నానాలు చేస్తున్నాడు బట్టలు లేకుండా ఒక గురువు. ఒక స్వాములు ఎంతో మంది మంచు కొండలనే ఎందుకు గుహలాలు ఉన్నారు? వాళ్ళు చేసేది యోగ ద్వారానే. వేడిని పుట్టించి అగ్నిని పుట్టించుకొని -00లో 40, 60, 70 మైనస్ లో వాళ్ళు బతుకుతున్నారు. కొన్ని లక్షల మంది, వేల మంది నాగసాధులే కానీ ఇంకా గురుస్వామి. మీరు ఎక్కడ ఈ హిమాలయాలకు వెళ్తే ఏ కొండల గుహలో చూసినా ఒక స్వామి ధ్యానం చేస్తూ ఉంటాడు. మనకు అన్నీ ఉన్నాయి. వేడి లేస్తే ఏసీ ఉంది, ఎక్కువ చలి పెడితే మన దాన్ని కండిషన్ వేసుకొని హీటర్ వేసుకోవచ్చు. అన్ని మనం సృష్టించుకుంటున్నాం. దాన్ని సాధన చేయండి, సాధనలో ఉండండి. మీరు సాధన చేయమని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇంత చక్కగా చేసిన తర్వాత మన యొక్క స్వాములు 2-3 ప్రశ్నలు మనకు సంధించినారు. శబరిమలలో వెళ్ళగానే మనందరికీ ఒక రూమ్ ఉండాలి. ఇవాళ 29 రాష్ట్రాల వాళ్ళు కోరుకున్నారు. మనము శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఇవాళ కైలాస్ బిల్డింగ్ వెనకాల ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ మనమే మొదట కట్టాం. మనం కట్టి 1,50,00,000 ఇక్కడ మోహన్ కూడా ఉన్నాడు. ఆయన కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి. అందరం కూడా డబ్బులు వేసి ఆ గుడి దగ్గర ఫస్ట్ ఫుటింగ్ సీట్ వేసి మేము ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చాం. మేము టైంకు పూర్తి అయిపోతే ఇలా అన్నప్రసాద కేంద్రం వాళ్ళకి ఇచ్చేసాం. కైలాస్ బిల్డింగ్ దగ్గరనే మన యొక్క కార్యాలయం ఉన్నది. కింద అపాస్వాలు ఉంటుంది, దానిపైన మనలు ఉంటుంది. శబరిమల అయ్యప్ప సేవా సమాజం 2 పెద్ద హాల్స్ ఉంటాయి. మీరు ఎవరు వెళ్ళినా తాత్కాలికంగా మీరు ఇరుముళ్ళు దించుకోవచ్చు. ఇరుముళ్ళు దించుకొని అక్కడ ఉండి ఇరుముళ్ళు కలుపుకున్న తర్వాత మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కొద్దిగా సహాయ సహకారాలు చేస్తారు. మరి ముందు చెప్పాలి, పోయిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కానీ పోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని అక్కడ రూల్ ఉంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ మొత్తం భక్తులకు వ్యతిరేకం. మనం ఎన్నో సంవత్సరాలు 5 లక్షల మంది 6 లక్షల మందికి అన్నప్రసాద్ సంజదానంలో అన్నదానం మనం చేశాం. 4 సంవత్సరాలు కంటిన్యూ చేశాం. లక్షలాది మందికి అన్నప్రసాదం చేశాం. తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ కొన్ని ఓటర్లకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సన్నిహితంగా పెంచుకొని వాళ్ళకి టెండర్స్ ఇచ్చి వాళ్ళు అక్కడ కాకుండా గవర్నమెంట్ మన భక్తులకు సరైన సౌకర్యాలు ఇస్తలేదు. కోర్టులో మన కేసు నడుస్తుంది. ఎప్పుడైనా మన ఫేవరెట్కి వస్తే మీ అందరికీ అన్నప్రసాదం అక్కడనే ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరుముడి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఒక గుడి మీద ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. అక్కడ మాస్టర్ ప్లాన్ ఏంటంటే మొత్తం పైన ఉన్నటువంటి గుడి మీద ఉన్నటువంటి ఏ కాటేజ్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఉండవు. ఆ యొక్క కాటేజ్లన్నీ తీసి మనకంతా కూడా 25 కిలోమీటర్ తర్వాత నీలకలం మన యొక్క అంత హెడ్ క్వార్టర్ ఇప్పుడు నీలకలానికి వస్తుంది. పంబాలో కూడా ఉండదు. నీలకలం హెడ్ క్వార్టర్ అవుతుంది కనుక మీరికి వెళ్ళడం తిరిగి రావడమే రాబోయే రోజుల్లో. ఇంకా టైం ఉంది. దాని యొక్క మాస్టర్ ప్లాన్ నా దగ్గర ఉంది. మీ అందరు కూడా పంపిస్తానే. అంటే క్యూ టైం అక్కడంతా కూడా ఆ విధంగానే సదుపాయాలు చేసి అక్కడ దేవస్థానం బోర్డు ఆ విధంగా నిర్ణయం చేసుకుంది. అయినా కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మేము అడిగి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 76 వచ్చే ప్లేస్లో ఉన్నటువంటి ఎకరా 28 సెంట్లు అంటే మనకు అక్కడ భూమిని మనం అడిగాం. మన అందరు అదృష్టం మంచుకుంటే ఆ భూమి మనకు వస్తుంది. అవి వస్తే మీరందరూ అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆ డోనార్ హౌస్కి వెళ్ళే దారిలో మనం అక్కడ దారిలో మనం అడిగాం. అది వస్తే మనందరి యొక్క అదృష్టం వచ్చిందంటే కంపల్సరీ చేస్తుంది. ఇంకా మీరు అడిగినటువంటిది స్వాములు ఏదైతే ఐడి కార్డ్స్ అడిగారు ఇప్పుడు చేయమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మన స్టేట్ యొక్క కమిటీ మనం కొత్త కమిటీ వేస్తున్నాం. నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాం. అవన్నీ వేయగానే మీ అందరి దగ్గరికి మళ్ళా ప్రతి గ్రామ కమిటీ వేసి టైం మనకు వచ్చింది. అది కూడా మీ ముందుకు వస్తుంది చెప్తాను. తర్వాత ఈ సంవత్సరం 22-23 మధ్యన ఒక 41 మందికి మాత్రమే ఒక యాత్రని ప్రారంభిస్తున్నాం. మనం అమృత్ మహోత్సవ్ భారతదేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం సూక్ష్మంగా చెప్తాను సత్తన్న పర్మిషన్ తోటి. ఆ యొక్క చెప్పే విధానం ఏంటంటే మనం హైదరాబాద్ ఉన్నాం అనుకోండి, డైరెక్ట్ లక్నో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తాం.
ఫ్లైట్ ద్వారా వెళ్ళిన తర్వాత లక్నో దిగి అక్కడ యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు మన యొక్క మెమోరాండం ఇచ్చి నైమిషారణ్యంలో మనం మాల దీక్షధారణ చేస్తాం. నైమిషారణ్యం నుంచి నెక్స్ట్ డే అయోధ్యకు వెళ్తాం. అయోధ్యలో దర్శనం చేసుకుని మొదటిసారి ఇరుముడి కట్టుకొని 41 మందికి దర్శనానికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి నాయకుడు 5 రోజులు ఉన్నాడు. ఆయనతో నేను మౌర్య గారు వారితో నాతో ఉండి, శివప్రసాద్ మౌర్య గారు నాతోటే ఉండి, నాతోటి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చెప్పాను. నేను ఈ విధంగా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా రండి, మీకు అన్నిటికీ నేను అన్ని దగ్గర ఉండి చేస్తానని చెప్పాను. మాట ఇచ్చాడు ఆయన. యోగి ఆదిత్యనాథ్ కూడా మనకు టైం ఇచ్చాడు. ఆ సమయం ఒకటి కాగానే 41 మంది యువకులు కానీ ఎవరైనా గురుస్వాములు కానీ 10 జ్యోతిర్లింగాల యొక్క యాత్రని మనం ప్రారంభిస్తున్నాం. దేశానికి ఒకసారి 18 రోజులు 10 జ్యోతిర్లింగాల 6 శక్తిపీఠాలు మనం తిరగబోతున్నాం. మనం తిరిగేది ఫ్లైట్ లో వెళ్తున్నాం, ట్రైన్ లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, స్టీమర్ లో కూడా వెళ్తున్నాం. 5 మీద మనం యాత్ర చేస్తాం. ఇదంతా కూడా 41 మందికి మనం పర్మిషన్ తీసుకున్నాం. ఇది కూడా రాబోయే రోజుల్లో కాశీ నుండి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రామేశ్వరం నుంచి పంబా నుంచి సన్నిధానం అనే యొక్క ప్రోగ్రాం. ఇన్న శక్తిపీఠాలు వస్తాయి. స్వామి వారి యొక్క తండ్రిని మొత్తం దర్శనం చేసుకొని రావాలని 2 మనం బతుకుతున్నాం. జ్యోతిర్లింగాలు 10 జ్యోతిర్లింగాలు, 10 జ్యోతిర్లింగాలు, 6 శక్తిపీఠాలు మనం దర్శనం చేసుకుంటున్నాం. 18 ఒక యాత్ర 22 అదేవిధంగా మన యొక్క స్వాములు మనం 150 కేంద్రాల్లో అన్నప్రసాదం చేస్తున్నాం. ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉంటారో కర్ణాటక వెళ్ళగానే మనం హైవేలలో 12 ప్లేస్లలో మనం మెడికల్ క్యాంప్స్, తర్వాత వెహికల్ ఖరాబ్ అయితే ఫ్రీ మెకానిజం, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫ్రీగా నిద్ర చేయడానికి, స్నానాలు చేయడానికి అక్కడ భోజన సదుపాయాలు కర్ణాటక వాళ్ళు, తర్వాత తమిళనాడు వాళ్ళు, తర్వాత కేరళ వాళ్ళు, తర్వాత కేరళకు వచ్చిన తర్వాత ఎనిమిదిలో మన సొంత బిల్డింగ్ ఉంది. బస్ స్టాండ్ అనే మన అన్నప్రసాద కేంద్రం ఉంది. నారాయణపూర్లో మన అన్నప్రసాద కేంద్రం మన సొంత బిల్డింగ్, కురంకురలో మన సొంత బిల్డింగ్, మన యొక్క నారాయణపూర్లో మన శబరిమల అయిపోయారు. నీలకలం దగ్గర కూడా మన యొక్క 5 ప్లేస్లలో మనం చేస్తున్నాం. దేవస్థానం పర్మిషన్ తోటి పంబా సన్నిధానంలో ఆ యొక్క పర్మిషన్ చేయాలని అక్కడ కూడా మనం అన్నప్రసాదం ఆడ అందిస్తాం. స్వాములందరికీ కూడా అక్కడ చేస్తాం. పోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్వాములందరం కూడా మనము వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఇప్పుడు హరివరాసనం కార్యక్రమం 100 years ప్రోగ్రాం చేస్తున్నాం. అందరూ కూడా ఈ హరివరాసనం పాట పాడినామే. మొత్తం ఈ శబరిమలని ప్రచారం చేసిన వాళ్ళు 7 మంది యొక్క ఫోటోస్ మనము ఈ యొక్క కార్యక్రమాలు సృష్టించాం. వాళ్ళ పేరు మీద మనము ఆల్రెడీ కరపత్రాలు వచ్చినాయి. అవన్నీ కూడా తమిళనాడులో 2 గవర్నర్ తోటి శంకుస్థాపన చేపించి శంకరాచార్యులతో అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చాం. ఇంకొక కార్యక్రమం చెప్పి నేను ముగిస్తాను. 2025లో ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ హోమం పేరింలేదు. ఆ హోమం ఎలా ఉంటుందో తెలియదు. నేను మొట్టమొదటిసారి మీకే గురువందనం పేరు మీద మా మోహనన్న వీళ్ళందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాముల సాక్షాత్గా ఒక చిన్న విషయం చెప్తూ ముగిస్తాను. కాలభైరవ అనే ఒక హోమాన్ని ప్రపంచంలో ఇక్కడ దాకా చేయలేదు. ఆ హోమం చేయాలంటే 1 సంవత్సరంన్నర దీక్షలో ఉంటారు. ఆ యొక్క హోమం చేసే ఋత్వికులు సంవత్సరం కాలం మొత్తం 365 రోజులు ధ్యానం చేయాలి. అది ఎట్లా ఉంటుందంటే శ్రీచక్రం లాగా ఉంటుంది. మొదట వచ్చేటటువంటి 2.5 ఎకరాలు కింద భూమిని 4 ఫీట్ల హైట్ లో ఆ యొక్క 144 మంది దంపతులు కూర్చునేటట్టు ఆ యొక్క వేదిక గుండం ఉంటుంది. దాని మీద 27 మంది, 27 కుటుంబాలు, 27 దంపతులు కూర్చుంటారు. దాని మీద 27, దాని మీద 27, దాని మీద 6 మంది, దాని మీద 1. అలా శ్రీచక్రం లాగా ఉంటుంది. ఇది ఫస్ట్ గోవుతో శాస్త్ర 108 ఆవులని ఒక్కొక్క హోమగుండం దగ్గర ఉంచుతాం. దాని తర్వాత గణపతి హోమం, అన్ని 7 మంది దేవతలని 7 రోజుల ప్రోగ్రాం. చాలా ఖర్చుతో కూడుకున్న 40 కోట్ల ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ యొక్క హోమాన్ని తమిళనాడులో ఒక ఫేమస్ అస్ట్రాలజర్ పరశురామన్ ఆయన ఆధ్వర్యంలో మన 2 సార్లు మేము హైదరాబాద్ నుంచి ముఖ్యమైన అందరూ మాట్లాడడం జరిగింది. దాని యొక్క మ్యాప్ చూసాం. ఇక్కడ స్థలాలు చూస్తున్నాం. 40 ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్రోగ్రాం రోజు 5 లక్షల మంది దాన్ని సందర్శిస్తారు. రోజు 5 లక్షల మందికి అక్కడ అన్నప్రసాదం చేయాలి. అంత లోపల మన దగ్గర ఉన్నటువంటి 12,000 గ్రామాల్లో మనం కమిటీలు వేయాలి. 33 జిల్లాల్లో మనం కమిటీలు వేయాలి. 584 మండలాల్లో మనం కమిటీలు వేయాలి. 64 రెవెన్యూ డివిజన్లో మనం కమిటీలు వేయాలి. మొత్తం కలిస్తే 1,34,000 మంది
కమిటీ మెంబర్లు మనం ఉండాలి. అలాంటి మెంబర్షిప్ తో కూడుకున్నటువంటిది శబరిమల అయ్యప్ప సేవా సమాజం. అంత వైభవ స్థితికి మనం తీసుకెళ్తున్నాం. ఒక్క రాష్ట్రంలో రాబోయేలో 108 తర్వాత మరొక రికార్డు సృష్టిస్తున్నాం. ఆ హోమము అతిరాత్ర యోగాలు చూసి ఉండొచ్చు, చండీ హోమాలు చూసి ఉండొచ్చు, సుదర్శన హోమాలు చూసి ఉండొచ్చు. ఈ హోమాన్ని ఇక్కడ పేరు పెట్టుకోవచ్చు. అలాంటి హోమాన్ని మనము శబరిమల అయ్యప్ప సేవా సమాజం చేయబోతుంది. ఆ హోమానికి ఫస్ట్ నేను మీకు ఇవాళ మీ స్వామి వారి యొక్క ముందర నేను చెప్తున్నాను, గోపాలన ముందర నేను చెప్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ ప్రకాశన లాంటి వాళ్ళు, జీవితంలో చూడనటువంటి వాళ్ళు అందరూ కూడా కాలుగురు స్వామి లాంటి వాళ్ళు ఫుల్ టైం ఇచ్చి ఇప్పటి నుంచే మనం తిరిగే రోజులు వస్తున్నాయి. కాలు గజ్జలు కట్టుకొని తిరగాలి. అప్పుడు సమాజాన్ని మేల్కొల్పాలి. ఎక్కువ మంది స్వాములను తయారు చేసుకోవాలి. ఎక్కువ మంది పరివర్తన తీసుకురావాలి. ఎక్కువ మందిని మార్చాలి. ఎక్కువ మందిని మనము యొక్క శబరిమల అయ్యప్ప సేవా సమాజమే కాదు, అనుబంధమైనటువంటి జాబ్ అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని సంస్థలని ఒక తాటి మీకు తీసుకొచ్చే బాధ్యత మనందరికీ. అందరం దాని యొక్క ప్రయత్నం చేయాలి. ఎవరు మనకి అలా చట్టంగా అధ్యక్షుడు ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్టు ఒక ఆధ్యాత్మికంగా వచ్చాడు. నార్మల్ గా జర్నలిస్ట్ అంటేనే వీళ్ళంతా ఏమంటారంటే వీళ్ళు కమ్యూనిజం యొక్క భావాలు ఉంటాయి. వీళ్ళు మనం ఏం చెప్పినా రాయరు. ఇలా వాళ్ళు మనకు బాగా రాస్తున్నారు. వాళ్ళు ఇలా బాగా చెప్తున్నారు. ఇవాళ ప్రచారంలో ఎక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువ భాగాన్ని వాళ్ళు ఇవాళ ఉన్నట్టు చెప్పడానికి చాలా మంది ఇవాళ కంకణబద్దులు అయ్యారు. అందులో మన సంతాన మొదటి వరుసలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు మనం స్వాగతించాలి. ఆయన యొక్క ఆవేదన చెప్పాడు, ఆయన మేము స్వాగతిస్తున్నాం. ఆయన చేయాలనుకున్న కార్యక్రమాలు చెప్పాడు, మేము స్వాగతిస్తున్నాం. మా తోటి అయ్యే పనులన్నీ కూడా మేము వెన్నంటే ఉంటాం. మేము మా తోటి చేయవలసిన పనులన్నీ కూడా మేము వెన్నంటే మేము వింటాం. నువ్వు ముందు, మేము వెళ్తాం. అందుకోసం నేను చెప్తున్నాం. అదేవిధంగా ఈ స్వామి దగ్గర మేము వెళ్ళాం. ఈ స్వామి ఈ యొక్క యజ్ఞానికి పునీతుడయ్యాడు. భారతదేశంలో ఉన్నటువంటి నదులు, భారతదేశంలో ఉన్నటువంటి సముద్రాలు, ప్రపంచంలో ఉన్నటువంటి నీటి వనరులు అన్నిటిని సేకరించడం మొదలుపెట్టాడు. అప్పుడే ఈ నెల 27వ తారీఖు నాడు మేమంతా చెన్నైకి వెళ్తున్నాం. ఒక హోమాన్ని చూడడానికి కొన్ని టన్నుల మిరపకాయలు ఘాటుతో కూడా ఉన్నాయి. ఈ యజ్ఞంలో వేస్తారు. ఇంత కూడా తగ్గురా, ఇంత కూడా ఘాటురా. అటువంటి హోమం నేను చూసి వచ్చాము. ఇప్పుడు మేము కొంతమంది అందరం వెళ్తున్నాం. వీళ్ళందరం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క మొలకలో ఉన్న వాళ్ళని ఎత్తుకొస్తున్నాం. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద 2 ఏళ్ల సంది నేను ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద మేమంతా కూర్చొని హైదరాబాద్ పిలిచి వాళ్ళ ఫ్యామిలీ పిలిచి 3 రోజులు నా దగ్గర ఉండి కొన్ని స్థలాలు చెప్పారు. సిటీ యొక్క అవుటర్ ORR రింగ్ లో కొంతమంది ఉన్నారు. మీ సంగారెడ్డిలో జరిగితే ఇంకా దృశ్యం 40 ఎకరాలు ఒక ప్రెస్ దొరికేది కావాలి. ఇంచుమించు 25 అడుగుల పైకి మట్టి వసుకుంటూ పోవాలి. ఆ ప్రెస్ ని ఆ ఒక్కొక్క ఇంటికే మనం తర్వాత తీసుకుపోవచ్చు. ఆ ఇంటికని మన ఇంట్లో పెట్టుకుంటే బంగారంలా వెళ్ళు. ఆ హోమం పేరు చెప్తేనే మేము ఇప్పటిదాకా ఊహించాలంతా ఒక పవిత్రమైంది. ఇంకా అదేవిధంగా సమయం ఆసనమైంది. తర్వాత స్వామివారి యొక్క నైవేద్యం, తర్వాత మన యొక్క నమస్కార శ్లోకాలతో మన కాదుకూరు స్వామి గారు వీళ్ళందరూ కూడా రేపు ఇంకా జరిగిపోతాయి. సమయాన్ని నెక్స్ట్ మన మీటింగ్ లో దండ పట్టుకోక స్వామి స్వామి ఇక్కడ తర్వాత అదే ప్లేస్ లో ఇక్కడ చూడాలి సార్.
మాట్లాడే కొద్దిగా ఓ స్వామి ఇక్కడ చూడు ఫస్ట్ జనప్రియ రాజస్వామి, తర్వాత స్వామి సంఘం పద్దెనిమిది సంవత్సరాల దాకా ప్రతి గురుస్వామి కూడా ఇక్కడ వచ్చిన గురుస్వామికి సన్మానం. కృష్ణమూర్తి స్వామి, తర్వాత మహిళలు ఎవరు కలగలేదు, చేసే వాళ్ళకు గౌరవించాలి. కోటిపల్లి శ్రీశైలం స్వామి, ఇగో ఇక్కడ చూడే మళ్ళీ అటు చూసేది అన్న ఇట్లా కొద్దిగా వెడల్పు ఉండండి అందరూ. రాజంగా కిందికి రండి. మిగిలిన వాళ్ళు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ సతీష్ గురుస్వామి, ఫోటోగ్రాఫర్ మీడియా సతీష్ గురుస్వామి, కృష్ణ గురుస్వామి, తర్వాత అంటే సీరియల్ పిలుస్తున్నాం. ఇగో ఇక్కడ చూడాలి దయచేసి కూర్చోవాలి స్వామి. కల్వకుంటే ప్రభు గురుస్వామి, తర్వాత రవి గురుస్వామి, శేఖర్ గురుస్వామి, దిక్కు పల్లి మిగిలిన మొత్తం నాగరాజ స్వామి, ఎంఆర్ఎఫ్ శ్రీను సినన, శ్రీను గురుస్వామి, స్వామి ఒక్క నిమిషం రఘు గురుస్వామి, ప్రతాప్ గౌడ్ గురుస్వామి, స్వామి స్వామి కాస్వామి అయిన వాళ్ళందరూ దయచేసి స్వామి ఒక్క స్వామి 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 ఇగో ఇక్కడ చూడ వస్తున్నారు రామస్వామి, ఇగో ఇక్కడ చూడాలి స్వామి. ఓ అయ్యప్ప స్వామి కొద్దిగా ఇట్లా చెప్పు. ఓ రాజస్వామి ఈరోజు స్వామి ఎన్ని గురుస్వామి తల్లిదండ్రులు చేసి లక్ష్మణ్ కుమార్ స్వతంత్ర సమరయోధుడు ఆందోళన చేసుకోవడం 1990లో మళ్ళీ ఎస్బీఐ బ్యాంకు రంగంలో 2024లో సంగారెడ్డి ఆయన వీరంతా ఈరోజు సంగారెడ్డిలో ఉన్న పనులు చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ